నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రూపొందించిన ఫేక్ వీడియో వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త కథ వినిపించారు. కాంగ్రెస్ తో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పారు. ఒక పక్క సీఎం గా, మరో పక్క కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చీఫ్ గా ఉన్న ఆయన ఈ కేసులో మాత్రం తనకు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ కు సంబంధం లేదని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తనకు సంబంధం లేదు అని ఎలా చెబుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ గా బాధ్యత వహించాల్సిన ఆయన తప్పించుకునే ధోరణిలో వివరణ ఇచ్చుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను సీఎంఓ తెలంగాణ పర్సనల్ అకౌంట్ మాత్రమే వినియోగిస్తున్నానని ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. రిజర్వేషన్లపై అమిత్ షాపై ఫేక్ వీడియోను క్రియేట్ చేశారన్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన తరపున లాయర్లు బుధవారం వివరణ ఇచ్చారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా పలు రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్న ఆయన విచారణకు రాలేనని ఢిల్లీ పోలీసులకు తెలిపారు. సీఎం విచారణకు హాజరయ్యేందుకు 4 వారాల గడువు కావాలని కోరినట్లు కాంగ్రెస్ లీగల్ సెల్స్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేసులో సాంకేతిక పర అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలన చేయాల్సి ఉన్నందున లీగల్ సెల్ చైర్మన్ మన్నే సతీష్ మరో 3కి 2 వారాలు గడువు కావాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతా ఫోన్ ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్ కు చెందిన గీతకు సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చారు. మే 5న తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం.